నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను లావణ్య ఒడ్డుకోరి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గత 4 నెలలుగా తీహార్ జైల్లో ఉన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఇటీవలే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ కేసు విచారణలో గత అక్టోబర్ నుంచి కూడా పురోగతి లేదని కామెంట్ చేయడం జరిగింది. న్యాయాన్ని రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని ధర్మాసనం చెప్పుకొచ్చింది. సుప్రీంకోర్టు ధర్మాసనం కామెంట్ల నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ వస్తుందనే ప్రచారం కూడా సాగుతోంది. ఎమ్మెల్సీ కవిత తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్కి వాదిస్తూ వస్తున్నారు. ఇటీవలే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో 4 రోజుల పాటు మకాం వేసి న్యాయవాదులతో చర్చలు జరిపారు కూడా. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్ త్వరలో జైలు నుంచి కవిత బయటకు వస్తుందని చెప్పారు. కేటీఆర్ కామెంట్లు, కేసులో తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ వస్తున్నాయి. అయితే కవితకు బెయిల్ వస్తుందన్న ఆశతో పలువురు మాజీ మంత్రులు ఢిల్లీ వెళ్లి వస్తున్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో పాటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 17న కవితకు హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసి మార్చి 16న ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. కోర్టు అనుమతితో 2 విడతలుగా 10 రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకుని కవితను విచారించడం జరిగింది. ఆ తర్వాత కవితకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో మార్చి 26న తీహార్ జైలుకు తరలించారు. ఇంతలోనే సిబిఐ రంగంలోకి దిగి కవితను తీహార్ జైల్లో ఉండగానే అరెస్ట్ చేయడం జరిగింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ subscribe to Vibrant TV.